ఓం సద్గురు పరబ్రహ్మణే నమ. ఈరోజు జీవ సృష్టి ఎలా జరిగిందో తెలుసుకోవటం ప్రారంభిద్దాం. జీవ సృష్టి ఎలా అయిందంటే, ఈ పట్టికలో ప్రథమంగా ఉన్నది ఓం ప్రణవం, ఓంకారం. ఆ ఓంకారం రెండు భాగాలైంది. రెండు భాగాలయ్యి సగం అర్ధమాతృకైంది. అంటే అర్ధమాతృక అంటే ఇక్కడ మూలా ప్రకృతి అని చెప్పుకున్నాను చూసారా, అది అయింది. తతిమా సగం మూడు భాగాలైంది. మూడు భాగాలయ్యి అకారము, ఉకారము, మకారము అయింది. ఇంతకుముందు సత్వగుణము, రజోగుణము, తమో గుణము అయిందన్నారు. ఈశ్వర సృష్టిలో సత్వగుణము, రజోగుణము, తమో గుణము అని చెప్పారు. ఆ సత్వగుణం దగ్గర మా అని ఉంది, మాయ అని. రజోగుణం దగ్గర అవిద్య అని ఉంది కుడి చేతున. ఇక్కడ అకారము, ఉకారము, మకారము అన్నారు. ఈ అకారం, ఉకారం, మకారాలే మూడు గుణాలు. అకారం రజోగుణం అన్నారు, మకారం తమో గుణం, ఉకారం సత్వగుణం. ఈ ఓంలో ఈ మూడు అక్షరాలు కలిపితే ఓంకారమైంది. ఈ మూడు అక్షరాలు అకార, ఉకార, మకారాలు. ఈ అకారం రజోగుణం అన్నారు, మకారం తమో గుణము, ఉకారం సత్వగుణం అని చెప్పారు. మళ్ళీ ఇక్కడ ఏం చెబుతున్నారు, అకారం రజోగుణం అన్నారు కదా, అది బ్రహ్మగా చెప్పారు. రజోగుణము అంటే పని చెయ్యటం అనే దాన్ని ప్రేరేపిస్తుంది. బ్రహ్మ సృష్టికర్త, సృష్టి చేస్తాడు. అది ఆ అకారము బ్రహ్మగా చెప్పారు. ఉకారం విష్ణు అని చెప్పారు. ఇక్కడ ఉకారం సత్వగుణంగా చెప్పారు. సత్వగుణం చెప్పి ఉకారం విష్ణువు అన్నారు. ఈ విష్ణువు, సత్వగుణ సంపన్నుడైన విష్ణువు స్థితికారకుడు. బ్రహ్మ సృష్టించిన సృష్టిని పోషించేటువంటి వాడు. మకారం రుద్రుడు. ఇంతకుముందు మకారం తమో గుణం అన్నారు, ఇక్కడ మకారం రుద్రుడు అన్నారు. ఈ రుద్రుడు లయకర్త. సృష్టి బ్రహ్మ సృష్టి చేస్తే, విష్ణువు పోషిస్తే, రుద్రుడు లయం చేస్తాడు. ఇవి సృష్టిలో ఒక క్రమమైనటువంటి స్థితులు. మళ్ళీ లయమైపోయిన తర్వాత మళ్ళీ సృష్టి అవుతుంది, స్థితి వస్తుంది, లయం అవుతుంది. ఇది ఒక ఆవృతము, చక్రము, కాలచక్రము, సృష్టి చక్రము అని అనేక రకాలుగా చెబుతూ ఉంటారు. ఇప్పుడు అకార, ఉకార, మకారములు పుట్టినవి. అకారం బ్రహ్మ అన్నారు, ఉకారం విష్ణువు అన్నారు, మకారం రుద్రుడు అన్నారు. ఇవి బ్రహ్మ రజోగుణము, విష్ణువు సత్వగుణము, మకారం రుద్రుడు తమో గుణము అని చెప్పారు. ఇప్పుడు మూడు గుణాలు ఉన్నాయి అన్నారు. మూడు గుణాలు ముగ్గురుగా వ్యక్తమయ్యారని చెప్పారు. ఇప్పుడు ఎంత ఒకే గుణము, మంచివాడు అని ఎవరితోనైనా ఒకరిని గురించి అన్నామనుకోండి, ఆ మంచి గుణంలో అంత మంచే కాకుండా అంత మంచి వాళ్ళలో ఈ ఒక్క గుణమే ఉంది అంటూ ఉంటాం. ఏది తేడాగా. అట్లా సత్వంలో సత్వగుణం ఉంది కదా, ఆ సత్వంలో సత్వం అంటే ఏ గుణము లేని సత్వగుణం. మరి తర్వాత సత్వగుణంలో రజోగుణం కలిసింది అనుకోండి, అప్పుడు సత్వంలో రజోగుణం కలిస్తే ఏమైంది, ఆ సత్వగుణంలో తమో గుణం కలిస్తే ఏమైందో ఇక్కడ చెప్తున్నారు. సత్వంలో సత్వం అంటే శుద్ధ సత్వం విష్ణు స్వరూపం.
విష్ణువు సత్వగుణం అని చెప్పారు కదా, ఇక్కడ సత్వగుణం విష్ణువు. మరి సత్వగుణంలో రజస్సు కలిసినప్పుడు బ్రహ్మ అయ్యాడు. అంటే ఆ రజోగుణమే కర్మకు కర్తం చేస్తుంది. అంటే కర్మ చెయ్యాలి అంటే రజోగుణం ఉంటేనే వాడు ఉద్యుక్తుడవుతాడు, చేయగలుగుతాడు, చేస్తాడు. కనుక సత్వగుణంలో రజోగుణం కలిసి బ్రహ్మ అయ్యాడు. తర్వాత సత్వగుణంలో తమస్సు కలిసి రుద్రుడయ్యాడు. ఈ సత్వగుణంలో తమో గుణం కలిసి రుద్రుడయ్యాడు. ఈ రుద్రుడు లయకర్త. అంతా అయిన తర్వాత అంతటిని తాను లయం చేసుకునేటువంటి వాడు లయకర్త. తమో గుణం ప్రధానంగా కలిగిన వాడు రుద్రుడు. సత్వగుణంలో సత్వం కలిస్తే విష్ణువు అన్నారు, సత్వగుణంలో రజోగుణం కలిసినప్పుడు బ్రహ్మ అన్నారు, సత్వగుణంలో తమో గుణం కలిసినప్పుడు రుద్రుడు అన్నారు. ఇప్పుడు సత్వగుణం అయిపోయింది, రజోగుణం వచ్చింది. ఈ రజోగుణంలో ఏ గుణం కలిస్తే ఏమైందో తెలుసుకుందాం. రజోగుణంలో సత్వగుణం కలిసినప్పుడు పుణ్యాత్ములు అన్నారు. అంటే రజోగుణం అన్నిటినీ చేయటానికి ప్రేరేపించేది రజోగుణం అని చెప్పారు కదా. ఆ రజోగుణంలో సత్వగుణం కలిసినప్పుడు పుణ్యకార్యాలు చేస్తాడు, దైవ కార్యక్రమాలు చేస్తాడు. చెయ్యటానికి చేయించేది రజోగుణము, పుణ్యకార్యాలు చేయించేది సత్వగుణం. అందుకని ఈ రజోగుణంలో సత్వగుణం కలిసినప్పుడు పుణ్యకార్యాలు చేసి పుణ్యాత్ములు అంటారు వాళ్ళని. రజోగుణంలో రజస్సు కలిసినప్పుడు రెండు రజోగుణం, శుద్ధ రజోగుణం, క్రోధులు, కామము క్రోధము కలిసి ఉన్నటువంటి వ్యక్తిత్వం ఎలా ఉంటుందో అలా ఉంటుంది. ఈ రజోగుణంలో రజస్సు కలిసినప్పుడు వాడు ఎప్పుడు కోరికల మీద ఉంటాడు. కోరికలు తీరకపోతే కోపం, కామం, క్రోధం, ఈ రెండిటితోనే నిండిపోయి జీవితం అంతా అలా నడుపుకుంటూ జీవితాన్ని వ్యర్థం చేసుకుంటూ మళ్ళీ పుడుతూ చస్తూ ఉంటాడు. ఈ విషయం మనకు తెలుసుకుంటే కదా తెలిసేది. తెలిసిన తర్వాత కొంచెం మార్పులు చేసుకుంటే మనకు చక్కని ఫలితం కనపడుతుంది. మరి అట్లా ఇక్కడ రజోగుణంలో రజస్సు కలిసినప్పుడు కామ క్రోధాలు ఎక్కువయ్యి మనిషి మరి కామ క్రోధాలంటే జనన మరణ చక్రంలో పడి కొట్టుకుంటాడు. కోరికల మీద కోరికలు, ఒకటి తీరకుండానే 100 కోరికలు పుడతాయి. అవి తీరకపోతే కోపం వస్తుంది. ఆ కోపంతో ఏం చేస్తాడో వాడికే తెలియదు. అటువంటప్పుడు పాపము అనేది పెరిగిపోతూ ఉంటుంది. ఇది ఎప్పుడు వచ్చింది? రజోగుణంలో రజస్సు కలిసినప్పుడు. ఇక రజోగుణంలో తమో గుణం కలిసిందనుకోండి, ఇక వాళ్ళు పాపిష్టులు. ఇంకా వాళ్ళని ఏమాత్రం మంచితనం లేని పాపిష్టులు అంటారు. ఒక్క పాపిష్టుడమ్మా, ఒక్క దుర్మార్గుడు, ఒక్క గుణం కూడా మంచిది లేదమ్మా, వాడు పరమ దుర్మార్గుడు, రాక్షసుడు, శాడిస్టు అంటూ ఉంటాను చూసారా. వాళ్ళు ఎటువంటి వాళ్ళు అంటే తమో గుణంలో తమో అంటే శుద్ధ తమస్సేనమాట. ఇంకా వాళ్ళ రజస్సులో తమస్సు కలవటం వల్ల పాపిష్టి పనులే చేస్తూ ఉంటారు, చెడు పనులు. అందుకని చెడు పనులే చేస్తూ ఉంటారు కనుక వాళ్ళని పాపిష్టులు అంటారు. ఇక్కడ ఏమైంది? ఇంకొకసారి రజోగుణంలో సత్వగుణం కలిసి చేసేటువంటి పనుల వల్ల, మంచి కర్మలు చేయటం వల్ల వాళ్ళు పుణ్యాత్ములు అవుతారు. రజోగుణంలో రజస్సు కలిసినప్పుడు కామము క్రోధము పెరిగిపోతుంది. వాళ్ళు కోరికల పుట్టయిపోయి ఆ కోరికల్లో తీరకపోతే క్రోధానికి గురయ్యి ఆ క్రోధంలో వాళ్ళు వాళ్ళ
ఉనికి వాళ్ళకే తెలియనంతగా ప్రవర్తిస్తూ ఉంటారు. రజోగుణంలో తమస్సు కలిసినప్పుడు పాపిష్టి పనులే చేస్తారు. మరి చెడు పనులు తప్పితే ఇంకా వాళ్ళకి మంచి పని అనేది ఎక్కడ ఉండదు. అటువంటి రజస్సులో తమస్సు కలిసి చేసేటువంటి పనులన్నీ కూడా పాపిష్టి పనులు గనక వాళ్ళని పాపిష్టులు అంటారు. తర్వాత తమో గుణం. రేపు తమో గుణంలో ఏ గుణం కలిస్తే ఏమొస్తుందో ఏంటో తెలుసుకుందాము. ఈ రోజుకి స్వస్తి చెబుదాం. శుభం మంగళం గురుదేవాయ మహనీయ గుణాత్మనే సర్వలోక శరణ్యాయ సాధురూపాయ మంగళం. ఓం